పత్తి నష్టం కానీ పంట నష్టం కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కానీ ఇప్పటివరకు 2.5 సంవత్సరాల కనీసం టీఆర్ఎస్ నాయకులు కానీ అధికారులు కానీ మీరు ఎలా ఉన్నారు, అసలు బతుకున్నారా చచ్చిపోయినారా అని కూడా అడగడానికి ఎవరు రాలేదు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన దళితుల పరిస్థితి అంటే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు 3 ఎకరాలు ఇవ్వకపోయినా వాళ్ళకు ఉన్న భూములు కూడా గుంజుకుంది. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని మేము ప్రభుత్వాన్ని చెప్తే లేదు, రైతులు సంతోషంగా ఉన్నారు, పండుగలు చేసుకుంటారు, దావతులు చేసుకుంటారు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. రైతాంగం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో రైతుల అప్పుల మాఫీ కావాలని చెప్పని ఇతర సమస్యల పరిష్కారం కొరకు తెలుగుదేశం పార్టీ మీ వెన్నంటూ ఉంటది. పేదలు సంక్షోభంలో ఇరుక్కపోయి ఉన్నారు. పేదలకు సంబంధించిన నిధులు పెట్టుబడిదారులకు కట్టబెట్టకుండా కనీసం ఇప్పటికైనా పేదల మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.